డిప్లొమాని పిల్లలందరూ ఎట్లా చూసుకుంటున్నారు, తల్లిదండ్రులు ఎట్లా చూస్తున్నారంటే ఉమ్. దీన్ని ఇంజనీరింగ్కి పోవడానికి ఒక మార్గంగా చూస్తున్నారు. అంటే షార్ట్ కట్ రూట్, షార్ట్ అంటే డైరెక్ట్ సెకండ్ ఇయర్కి వెళ్తాము, ఎగ్జాక్ట్లీ. ఏదో పెద్ద కాలేజీలో తర్వాత రావచ్చు. ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చారు వాళ్ళకి. సో 12%. దానివల్ల ఏమవుతుందంటే గమ్మత్తు, నేను మన ప్రిన్సిపల్ని అడిగితే అవును సార్ మేము ఇన్ఫాక్ట్ మేము పాలిటెక్నిక్ సిలబస్ కూడా మార్చుకొని మేము ఇంటర్మీడియట్ సిలబస్ కొంచెం తర్వాత బీటెక్ సిలబస్ అట్లా పెట్టాల్సి వస్తుంది, ఒరిజినల్ పాలిటెక్నిక్ పోయింది సార్ అని చెప్పాడు ఆయన నాకు ఓకే. సిలబస్. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే పిల్లలు ఈ రోజు మనకి యాక్చువల్గా డిగ్రీలో అంటే ఇంజనీరింగ్ డిగ్రీలో కూడా మస్తు సీట్లు కాలపడాయి, దొరకడం పెద్ద ఈ సమస్య కాదు. సో అందుకని దాన్ని ఆ రూట్ కట్ చేస్తే పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళాలి. ఇన్ఫాక్ట్ మీకు జోక్ తెలుసా, మీకు పాలిటెక్నిక్ పూర్తయిన తర్వాత బయటకు వచ్చే పిల్లల శాలరీ, ఇంజనీరింగ్ నుంచి బయటకు వచ్చే పిల్లల శాలరీ రెండు ఎక్కువ ఉంది. పాలిటెక్నిక్ శాలరీ ఎక్కువ ఉంది, వాళ్ళ డిమాండ్ ఎక్కువ ఉంది. కానీ వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే బీటెక్ చేయాలి మైండ్ సెట్ కదా. సో దాన్ని బీటెక్ పోవడానికి అనుగుణంగా షార్ట్ కట్ గా వాడుతున్నారు తప్ప. అందుకనే మేమేం చెప్పామంటే వాళ్ళకి ఎంబడే మీరు 2 సంవత్సరాలు సీట్ ఇవ్వకండి, కావాలంటే ఒక 5 సంవత్సరాల తర్వాత. సో 5 సంవత్సరాలు లెట్ హిమ్ గో టు ఇండస్ట్రీ, సర్వ్ ఫర్ ఇండస్ట్రీ. లేదా మన అనవసరం మనం బీటెక్ లో పెట్టుకోవచ్చు, మరి పాలిటెక్నిక్ మనకి కదా, అటు ఇంటర్మీడియట్ ఉన్నది, ఇటు బీటెక్ ఉంది. మరి మధ్యలో పాలిటెక్నిక్ ఎందుకు, టెక్నికల్ బోర్డు ఎందుకు, దీనికి టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎందుకు, దీనికి కమిషన్ ఎందుకు, దీనికి ఇంత మంది మార్బల్ ఎందుకు, వేస్ట్ ఆఫ్ రిసోర్స్ అవుతాయి కదా. సో ఇండస్ట్రీ బేసిస్ మీద, సో ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఇవన్నీ వచ్చినాయి మనకి మన నీడ్స్ ప్రకారం. సో ఐఐటీస్ పెట్టాము, ఐఐటీస్ ఇంకొక వేరే లెవెల్ అది. సో మనకి కింద ఐటీఐ నుంచి మొదలుపెట్టి ఐఐటి వరకు రకరకాల ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకున్నాం మనము. సో అందులో ఏ ఇన్స్టిట్యూషన్ ఎక్స్పెక్టేషన్ అవుట్కమ్స్ మనము అది జాగ్రత్తగా గమనించుకోవాలి. సో ఆ కాంటెక్స్ట్ లో మనము ఈ పాలిటెక్నిక్ తీసేసి దాన్ని కూడా ఎస్బిటి అనేది పాలిటెక్నిక్ గురించి ఉన్నది. అవును. సో అందుకని మన పాలిటెక్నిక్ మేము చెప్పింది ఏంటంటే పాలిటెక్నిక్ లాటరల్ ఎంట్రీని తీసేయమని చెప్తున్నాం. ఓకే, అంటే సెకండ్ ఇయర్ కి వెళ్ళడం ఏదైతే డైరెక్ట్ కావాలంటే ఒక 5 సంవత్సరాలు బొమ్మనండి, 5 సంవత్సరాలు బొమ్మనండి. లేకపోతే ఇంకా వాళ్ళు కావాలంటే మీరు పాలిటెక్నిక్ తర్వాత ఈవినింగ్ కాలేజీలు పెట్టండి. సో ఒకప్పుడు పాతకాలంలో ఈవినింగ్ కాలేజ్ ఉండేది మా జమానాలో. సో ఈ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళందరూ కూడా ఈవినింగ్ కాలేజ్ వెళ్ళి చదువుకునే వాళ్ళు బీటెక్, అట్లా పెట్టండి బాగుంటుంది, నో ప్రాబ్లం. ఇది షార్ట్ కట్ విధానం వల్ల అటు పాలిటెక్నిక్ వాళ్ళు జాబ్లు చేయడం లేదు, సో ఇటు మళ్ళీ బీటెక్ వెళ్ళిపోతున్నారు. అసలు పాలిటెక్నిక్ ఉద్దేశం పోతున్నాం ఆ కాంటెక్స్ట్ లో. చాలా కాలేజీలు, చాలా స్కూళ్ళు డొనేషన్స్ పేరు మీద, కాలేజీ లేకపోతే స్కూల్ డెవలప్మెంట్ పేరు మీద చాలా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. చెప్పేటప్పుడు ₹1,00,000 అని చెప్తారు, కానీ లోపలికి పోయిన తర్వాత స్కూల్ యూనిఫామ్ అని చెప్పి, కాలేజీ యూనిఫామ్ చెప్పి ఇట్లా 50,000 నుంచి 60,000 గుంజుతున్నటువంటి స్కూళ్ళు, కాలేజీలు కూడా కనబడుతున్నాయి. ప్రైవేటుకు సంబంధించినటువంటి ఈ ధనార్జనకు సంబంధించినటువంటి విషయంలో మీరు కొన్ని ప్రస్తావన చేయడం జరిగింది. గతంలో కూడా దీనికి సంబంధించినటువంటి కొన్ని కమిటీలు వచ్చాయి, ముఖ్యంగా ఫీజులకు సంబంధించిన నియంత్రణ కోసం. ఇప్పుడు విద్యా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును ముఖ్యమంత్రి ప్రధానంగా దీని గురించి ఏమైనా డిస్కషన్ జరిగిందా ముఖ్యమంత్రితో, విద్యాశాఖ? ముఖ్యమంత్రి గారు అంటే మేము ఒక డ్రాఫ్ట్ బిల్ ఇచ్చాం. ఓకే. సో తప్పకుండా కూడా ఫీ రెగ్యులేషన్ చేయాల్సిందే. ఇప్పుడు ఫీ రెగ్యులేషన్ చేయాల్సింది అనేది ఇది మురళి యొక్క కోరికనా, తల్లిదండ్రుల కోరికనా? తల్లిదండ్రుల కోరిక కదా. మేము చెప్పి అన్ని తల్లిదండ్రుల కోరికలే ఫర్ దట్ మ్యాటర్, ఇవన్నీ మురళికి సంబంధించిన కాదు. సో అందుకని మేము దగ్గర పెట్టాము, ఎన్ని వేల మందితో మనం మాట్లాడాం, తల్లిదండ్రులతో ఎవరెవరితో మీటింగ్లు పెట్టాము అన్ని కదా. చాలా మంది మురళి గారు ఎక్కడ పారిపోయినారు అంటే, పారిపోలేదురా బాబు, ఈ పని చేస్తున్న యజ్ఞంలో ఉన్నా నేను, సో అనేది కూడా ఒక దాంట్లో పెట్టాం కదా మేము. సో అది ఇది చిన్నది కాదు, చాలా పెద్దది కదా అదంతా కూడా. సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో ఫీ రెగ్యులేషన్ అనేది కూడా చాలా తల్లిదండ్రులు కోరుకుంటున్నారు, అది నిజంగా కూడా అవసరం, అది చాలా అవసరం. అది నేనేమంటున్నానంటే మీరు బిజినెస్ చేసుకోండి, సో బిజినెస్ చేయొద్దంటే రాజ్యాంగంలో చెప్పినా కానీ నడుస్తుంది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము. మీరు గవర్నమెంట్ స్కూల్స్ కూడా అంత బాగా పనిచేయటం లేదు కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ కూడా వద్దంటే అది చాలా ఘోరం అయిపోద్ది, అది కరెక్ట్ కాదు. అది చెయ్యండి, కాకపోతే మీరు పెట్టుబడి పెడుతున్నారు, ఎస్. సో దానికి సంబంధించిన కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోండి, దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి ఏం ఖర్చు అవుతుందో అవి తీసుకోండి. మీకు ప్రాఫిట్ కూడా బిజినెస్ చేస్తున్న ఫ్రీ కాదు కాబట్టి ఒక 10%, 20% ప్రాఫిట్ తీసుకోండి, రైట్. ఇప్పుడు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 13% ప్రాఫిట్ తీసుకోమని చెప్పేసి మేము స్టాండర్డ్ షెడ్యూల్ ఆపరేషన్లో పెడతాం. సో ఇంజనీరింగ్ ఎస్టిమేట్ తయారు చేసినప్పుడు అన్ని కరెక్ట్ ఎస్టిమేట్ చేసి దాని 13% యాడ్ చేస్తారు. ఇంకా లేబర్ ఇంపోర్టేషన్, లేబర్ అమిటేషన్ అది కూడా అది కూడా పెడతారు అందులో. సో అట్లా ఇక్కడ కూడా మనము ఒక విధానం తయారు చేసుకుందాం, తయారు చేసుకొని 13%, 15% వాట్ ఎవర్, సో పెట్టుకొని మీరు ఫీ రెగ్యులేషన్ చేయండి. సో మాక్సిమం ఫీజు డిసైడ్ చేయండి, మాక్సిమం ఫీజు. సో ఇప్పుడు కోర్టులు ఏమంటేవి అంటే, కోర్ట్స్ ఎట్లుంటాయంటే ఒక్కొక్క కోర్టు ఒక్కొక్కలాగా రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తుంది. సో అది కోర్టుకు భయపడడం అనేది లేదా వద్దు, అది కోర్టు ఒక ఉత్తరప్రదేశ్లో కొట్టేసింది లేదా అక్కడ కొట్టేసింది అంటే అది ఏ కాంటెక్స్ట్ కొట్టేసింది ఇంకా నువ్వు డీప్గా వెళ్ళి స్టడీ చేయాలి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు తల్లిదండ్రుల కోరిక ఇట్లా ఉంది, తర్వాత రాజ్యాంగము బిజినెస్ చేయొద్దని చెప్తుంది. సో అందుకని మీరు బిజినెస్ చేయకుండా తల్లిదండ్రుల యొక్క ఆస్పిరేషన్కి సంబంధించి మీరు ప్రతి స్కూల్కి ఒక మ్యాక్సిమం లిమిట్ పెట్టండి. అది కూడా ఉదాహరణకి మనకి గచ్చిబౌలిలో
స్కూల్స్ ఉన్నాయి, మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి. అవును. గార్డియన్ ఓక్రిడ్జ్ ఉంది, లాంటి అని. శ్రీరామ్ ఉంది, ఓక్రిడ్జ్ ఉన్నవి. సో అట్లాగే మనకు ఒక చిన్న రామన్నపేటలో ఏదో ప్రైవేట్ స్కూల్ ఉంటుంది, సో వివేకానంద ప్రైవేట్ స్కూల్ అని ఉంటుంది. ఇప్పుడు రెండింటికి సమానంగా పెడతామా మనం? అది పెట్టడం కరెక్టా? Yes. ఆంధ్ర గవర్నమెంట్ అట్లాగే పెట్టింది అన్నిటి సమానంగా. సో అందుకని తక్కువ కొట్టు పడేసింది. Okay. అట్లా కరెక్ట్ కాదు. అందుకని మేము కూడా ఒక 5-6 రకాల కేటగిరీస్ చేయండి, అర్బన్ రూరల్ కేటగిరీషన్ చేయండి, Okay. చేసి ఒక సిస్టమేటిక్ గా ఒక కమిషన్ పెట్టి మనం దానికి కూడా ఒక స్టాట్యూటరీ కమిషన్ పెట్టి, సో ఇప్పుడు మేము ఎట్లా చేస్తామో ఒక 1 year 1.5 year, సో అట్లా వాళ్ళు కూడా చేసి ఇవన్నీ కూడా ఫిక్స్ చేసుకోవాలి. ఓకే. సో అట్లా డిస్ట్రిక్ట్ కమిటీ కూడా పెట్టుకోవాలి ఇంప్లిమెంటేషన్ పర్పస్ కి. సో ఆ రకమైన డ్రాఫ్ట్ తయారు చేసాం అనమాట. సో అది ఇప్పుడు మనకి గవర్నమెంట్ లో దాన్ని స్టడీ నెక్స్ట్ చేస్తున్నారు. అకాడమిక్ ఇయర్ లో ఏమైనా కొంత మేరకు అది మీరు విద్యా కమిషన్ అది రిపోర్ట్ గవర్నమెంట్ అడగాలి కదా. విద్యా కమిషన్ రిపోర్ట్ ను నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇప్పుడు వచ్చేటువంటి 26-27 అకాడమిక్ ఇయర్ అది లో నా చేతిలో కొంత మేరకైనా implement చేస్తారని భావిస్తా ఉన్నారా? మిమ్మల్ని నేను పెట్టారు, భావిస్తున్నాను. దాదాపు 10-12 మందిని భావిస్తున్నాను. సభ్యులుగా పెట్టారు, ఒక చైర్మన్ పెట్టారు, ఇంత వ్యవస్థ ఉంది, ఇదంతా చేస్తా ఉన్నారు కదా. అవును, భావించాలి కదా మనం. ఎంత తొందరగా అంత మంచిది. ఇంకో 4 రోజులలో బడ్జెట్ సమావేశాలు కూడా జరగబోతా ఉన్నాయి. అవును. మార్చి 20న ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టబోతారు. అవును ఇప్పుడు 7.4 ఉంది. అవును. అది ఎంత మేరకు పెరుగుతుందని భావిస్తా ఉన్నారు? యాజ్ పర్ ముఖ్యమంత్రి మీతో మాట్లాడినటువంటి విధానం కానివ్వండి, మీరు 18% ఇచ్చినటువంటి రిపోర్ట్ కానివ్వండి, ఎంత మేరకు పెరగచ్చు అని భావిస్తారు? అంటే యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే 15% పెడతామని చెప్పారు వాళ్ళు ఫస్ట్ పెట్టారు కదా. అంటే మొన్న ఈ మధ్య లేటెస్ట్ మేనిఫెస్టో నేను చెప్పేది, మొన్న ఎలక్షన్స్ పోయినప్పుడే. అవును. సో అది వాళ్ళ బాధ్యత, వాళ్ళ మీద బాధ్యత ఉంది అది. అవును. సో జనరల్గా ఎన్జిఓలు కొంతమంది 20 పెట్టాలంటారు, 25 పెట్టాలంటారు, 30 పెట్టాలంటారు. మేము మన వియత్నాం పోయినాం అబ్బా. వియత్నాంలో ఫెడరల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ కంపల్సరీ 20% ఎడ్యుకేషన్ పెట్టమని చట్టం చేశారు వాళ్ళు. ఓకే. ఎవరు వచ్చినా పెట్టాల్సిందే. ఎవరు ఇచ్చినా పెట్టాల్సిందే. సో రైట్, అది కాక మళ్ళీ స్థానికంగా ఉండే ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ మళ్ళీ వాళ్ళు పెట్టుబడి మళ్ళీ సెపరేట్ పెట్టుకుంటారు. సో అక్కడ మేము చూసింది దగ్గర దగ్గర 30% వాళ్ళు ఖర్చు పెడుతున్నారు ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్. వాళ్ళ బడ్జెట్ మొత్తం దాని మీద. ఓకే. సో అట్లా ఇక్కడ కూడా ఈ గవర్నమెంట్ వాళ్ళ నిర్ణయాలు చేసుకోవాలి. వాళ్ళ మేనిఫెస్టో అవుతుంది, మా రికమెండేషన్ అవుతుంది. మా రికమెండేషన్ మేము చాలా సైంటిఫిక్గా చేసాం, ఏదో క్యాజువల్గా ఎంజాయ్ అనకుండా చాలా డీటెయిల్డ్గానే మేము వర్కౌట్ చేసి 18% ఇస్తే బాగుంటుంది మనకు అందరూ కూడా. మీరు ఈ 18% నిజంగా ఎస్టిమేట్ బడ్జెట్ పెట్టి ఒకవేళ అనుకుంటే నెక్స్ట్ 5 సంవత్సరాలలో మీరు యూరోపియన్ స్టాండర్డ్స్ రీచ్ కావచ్చు ఎడ్యుకేషన్. ఓకే. సో దట్ ఇస్ పాసిబుల్. సో తర్వాత ఫర్దర్గా అంతా కూడా ఇంకా మనం ఆ రీసెర్చ్ మీద పెట్టవచ్చు. మనం రీసెర్చ్ చేస్తామా అసలు? మన రీసెర్చ్ కల్చర్ ఉందా? లేదు కదా. తప్పు కదా అది. అట్లా ఇంత పెద్ద దేశంలో ఒక్క నోబెల్ లారెట్ని మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము. చిన్న చిన్న 10 లక్షల జనాభా ఉన్న వాళ్ళు నోబెల్ లారెట్స్ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే అక్కడ రీసెర్చ్ మీద అంత ప్రాధాన్యత ఇస్తారు అక్కడ. సో అందుకని ఈ 18% బడ్జెట్ మనం ముందు బేసికల్లీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకొని, టీచర్లను క్వాలిటీ పెంచుకొని అన్ని పెంచుకున్న తర్వాత దాని తర్వాత సబ్సిక్వెంట్గా మనము ఇంకొక ఇదే 18%లో ఈ మౌలిక సదుపాయాలలో అన్ని అయిపోయిన తర్వాత రీసెర్చ్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మాతృభాషకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మీరు ప్రెస్ మీట్లో ప్రస్తావించారు. చాలా అంశాలలో అసలు తెలుగు మీడియం ఉండాలా వద్దా అంటే అక్నూర్ ములి అని చెప్తారు. ఇది కూడా మళ్ళీ నేను తల్లిదండ్రుల కోరిక ప్రకారం చెప్పాలనా, సో నా సొంత ప్రయత్నంతో చెప్పాలనా? మీరు ఇప్పుడు యాజ్ ఏ చైర్మన్గానే మీరు చెప్పండి. కానీ నేను చైర్మన్ చెప్పినప్పుడు ఏం చేస్తానంటే, నేను ప్రపంచంలో ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది, తర్వాత దేశంలో ఏం జరుగుతుంది, అసలు మన దేశ చరిత్ర ఏంటి, సో లాంగ్వేజ్లో, ఎడ్యుకేషన్లో, సో మొత్తం మన యొక్క ఆచార వ్యవహారాలలో ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ బయట వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే, మాతృభాష అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ గవర్నమెంట్ సాంస్క్రిట్ని ప్రోత్సహిస్తుంది. అవునా? మీకు సాంస్క్రిట్ తెలుసా? ఎడ్యుకేషన్ టైంలో ఏదో చదువుకున్నాం. ఎక్కడ చదివినావు నువ్వు? ఏ సబ్జెక్ట్ ఉంది? సబ్జెక్ట్ ఉందా సాంస్క్రిట్ సబ్జెక్ట్? ఉండదు. అసలు ఎంతమంది మాట్లాడుతున్నారు భాష? అసలు అది మార్కుల కోసం ఏదో ఎగ్జామ్ రాస్తారు అంతే కదా. అసలు ఎంతమంది మాట్లాడుతున్నారు? ఎంతమందికి మాతృభాష ఇది? లేదు, అసలు తక్కువ. మరి ఎందుకు వాళ్ళు ఆ భాష గురించి మాట్లాడుతున్నారు? పొలిటికల్, ఓకే, కల్చరల్, రైట్. అంటే ఈ భాష మాట్లాడినప్పుడు ఇలాంటి అంశాలన్నీ నిగూఢంగా ఉంటాయి అన్నమాట, రైట్. సో వాళ్ళు సంస్కృతి పెట్టేది దాని వెనకాల వాళ్ళ యొక్క ఉద్దేశాలు వేరుంటాయి అన్ని కూడా. ఈరోజు నారాయణ చైతన్యలో సంస్కృతం సెకండ్ లాంగ్వేజ్ ఎందుకు పెట్టుకుంటున్నారు వాళ్ళు? ఓన్లీ ఫర్ మార్క్స్ అంటారు. ఓన్లీ ఫర్ మార్క్స్. ఇంకా విచిత్రం చెప్పాను మీకు, సంస్కృత మాట ఇప్పుడు మనం హిందీలో రాస్తాం, తెలుగులో రాస్తాం, ఇంగ్లీష్ రాస్తాం, మలయాళం రాస్తాం కదా. సంస్కృతంకి ఏం రాస్తారు తెలుసా నీకు? ఏదైనా రాసుకోవచ్చట. ఏ భాష అయినా రాసుకోవచ్చు. తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చట. ఓకే. దానికి దేవనాగరే లిపి యాక్చువల్గా దాంట్లో రాయాలి నిజానికి. అవును. కానీ ఈ సంస్కృతాన్ని అడ్డగోలుగా ప్రమోట్ చేయడానికి నువ్వు తెలుగులో రాసుకోవచ్చట, ఇంగ్లీష్లో కూడా రాసుకోవాలి. మనం SMS పెడుతున్నాం ఇంగ్లీష్లో, తెలుగు ఎప్పుడు వస్తున్నావు అంటే EPPUDU అని పెడతాం కదా ఎప్పుడు అని. అంటే ఆ రకంగా సంస్కృతిని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అంటే అట్లా ఆ రకంగా కూడా ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చట. అంటే ఎంత మూర్ఖతంగా వస్తారు. ఎనీహౌ
ఇలా ఈ లాంగ్వేజ్ మీద ఇలాంటి ఇష్యూస్ అయితే చాలా ఉన్నవి. సో ఇప్పుడు విషయం ఏంటంటే మనకి లాంగ్వేజ్కి సంబంధించి నేను బీటెక్ చేశాను, నేను ఆ తర్వాత ఎంటెక్ చేశాను. సో బీటెక్ అంటే ముందు ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదివాను, ఓకే రైట్. సో తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం వెళ్తాం. ఎస్ సో ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత నువ్వు లా పోయినావు అనుకోండి, నీకు లా ఇంగ్లీష్ మీడియం ఉంటుందా తెలుగు మీడియం ఉంటుందా? ఇంగ్లీష్ మీడియం. తర్వాత ఎంబీబీఎస్ పోయినా అనుకోండి, ఇంగ్లీష్ ఉంటుందా తెలుగు ఉంటుందా? ఇంగ్లీష్ మీడియం. బీటెక్ పోయినా అనుకో, ఇంగ్లీష్ ఉంటుందా తెలుగు ఉంటుందా? ఇంగ్లీష్ మీడియం. ఫార్మసీ పోయినా అనుకో, ఇంగ్లీష్ ఉంటుందా తెలుగు ఉంటుందా? ఇంగ్లీష్ మీడియం. సో మరి ఇలాంటి సిచ్యుయేషన్లో ఒక తెలుగు మీడియం అబ్బాయి ఈ లోపల అటు పోయినప్పుడు ఎంత ప్రాబ్లం ఉంటుంది. నా క్లాసులో 4 SC ST పిల్లలు డ్రాప్అవుట్ అయిపోయారు బికాస్ ఆఫ్ దిస్ ఓకే లాంగ్వేజ్ ప్రాబ్లంతో. సో వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు కిరణజన్య సంయోగ క్రియ అని ఉంది, దానికి ఇంగ్లీష్ వర్డ్ ఫోటోసింథసిస్. సో వాడు మెడిసిన్ పోయిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర వచ్చింది అనుకుందాం, అది MScలా వస్తుంది, వాడు ఫోటోసింథసిస్ అంటాడు. అంటే ఫోటోసింథసిస్ అంటే ఏందో లేదు దానికి, ఫోటో చూస్తే ఐడెంటిఫై అవుతుంది మళ్ళీ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. తలతన్యత ఉంటుంది ఫిజిక్స్లో. సో సర్ఫేస్ టెన్షన్ ఇంగ్లీష్లో, సర్ఫేస్ టెన్షన్ వస్తుంది అక్కడ బీటెక్లో కానీ ఫిజిక్స్లో కానీ. మేము చదువుకున్న తలతన్యత. సో తలతన్యతకు సంబంధించిన కాన్సెప్ట్ దీనికి లింక్ ఎప్పుడు చేసుకోవాలి నేను? ఇట్లా కొన్ని వేల పదాలు ఉంటాయి. ఈ వేల పదాలతోని నేను కన్ఫ్యూజన్ అయిపోయి ఫైన్. తర్వాత నీకు ఇంటర్మీడియట్ తర్వాత నీకు భాష రాదు, మరి మాట్లాడడం రాదు. నేను ఇంగ్లీష్ మాట్లాడడము 40 సంవత్సరాల తర్వాత నేర్చుకున్నా. నా ఏజ్ 40 అప్పుడు, అది కూడా యూఎన్లో పనిచేసినా కాబట్టి అప్పుడు నాకు నేర్చుకోవాల్సి వచ్చింది కాబట్టి అప్పుడు నాకు వచ్చింది. అప్పటి వరకు నాకు న్యూనతాభావం, ఇంగ్లీష్ అంటే వణుకుతుంది, గజ వణికేది నేను. అట్లా అందరికీ దేశంలో అందరికీ ఉంటుంది అట్లా. సో చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ అనేది ఉండాలి అని చెప్తా ఉన్నారు అంతే. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఉదాహరణకి బోల్డ్ మంది ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్న వాళ్ళని, వాళ్ళందరూ LKG నుంచి చదువుకున్నారు. నా దోస్తులు కూడా ఉన్నారు చాలా మంది, అందరూ స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ ఉన్నారు. వాళ్ళు అప్పుడు నా LKG నుంచి స్టార్ట్ అయ్యాను వాళ్ళు ఇంగ్లీష్ మీడియం. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఏం మాట్లాడతారు భాష? ఖచ్చితంగా ఇంగ్లీష్ ఉంటుంది. లేదు, తెలుగే మాట్లాడతారు. ఇంటి వరకు అంతేనా? ఇంటి వరకు తెలుగు మాట్లాడతారు. సో బయటకు వచ్చినాక తెలుగు అంటే తెలుగు మాట్లాడతారు, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మాట్లాడతారు. ఫారెన్ పోతారు, ఏం మాట్లాడతారు? ఫారెన్లోనేమో ఇంగ్లీష్ మాట్లాడతారు, చక్కగా మంచిగా మాట్లాడతారు, బ్రహ్మానికి ఏం అలాంటి ఏమి ఉండవు. సో ఇంట్లోనేమో తెలుగు మాట్లాడుకుంటారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.